టీ5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగనన్న సురక్షపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష. డిసెంబర్ 1 నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని అధికారులకు ఆదేశం. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా దళిత సమ్మేళన సభ. వైసీపీ పాలనలో పూటకు అరాచకం జరుగుతుందని ఆగ్రహం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ విగ్రహ ఆవిష్కరణకు అనుమతి ఎలా ఇచ్చారని మున్సిపల్ అధికారులను ప్రశ్నించిన సిపిఎం నగర కార్యదర్శి కోటేశ్వరరావు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. డిసెంబర్ 1 నుంచి మంచి ఫీచర్స్తో ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. హెల్త్ క్యాంపుల్లో గుర్తించిన రోగులకు పూర్తి స్థాయిలో చేయూతనివ్వాలని సూచించారు. ఏపీ సీఎం జగన్ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చాలా ముఖ్యమైనదని కలెక్టర్లకు స్పష్టం చేశారు. శిబిరాల్లో గుర్తించిన రోగులకు పూర్తి స్థాయిలో చేయూతనివ్వాలని పేర్కొన్నారు. అర్బన్లో 91%, గ్రామాల్లో 94.94% స్క్రీనింగ్ పూర్తి చేశామని సీఎం జగన్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.44 కోట్ల కుటుంబాల్లోని వారికి ఇప్పటికే ప్రాథమిక పరీక్షలు చేయడం పూర్తయిందని తెలిపారు. డిసెంబర్ 1 నుంచి మంచి పిక్చర్స్తో ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని సీఎం జగన్ వివరించారు. జనవరి 1 నుంచి క్రమం తప్పకుండా జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించాలని సూచించారు. నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూనే సీఎం జగన్ వారిపై దాడికి పాల్పడుతున్నారని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో పూటకో అరాచకం జరుగుతున్నా ఎస్సీ మంత్రులు నోరు విప్పకపోవడం దారుణమని మండిపడ్డారు. చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ యాత్ర ముగింపు సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో దళిత సమ్మేళన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు అచ్చన్న, నక్క ఆనంద్ బాబు, స్వామినాయుడు, వర్ల రామయ్య, కెఎస్ జవహర్, ఉండవల్లి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. దళితులంతా బాబుతోనే అంటూ పార్టీ శ్రేణులు నినాదించారు. ఈ సందర్భంగా మాట్లాడిన టీడీపీ దళిత నేతలు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. జగన్ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం దళితులపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా ఎస్సీ మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు విప్పకపోవడం దుర్మార్గమని వారు దుయ్యబట్టారు. ఎస్సీలు తిరగబడి జగన్ను గద్దెదింపాలని నేతలు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ప్రభుత్వానికి బాధితుడు, జైలుకు పంపించి ఇబ్బందులు పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు అచ్చెన్నాయుడు గారికి, పెద్దలు పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య గారికి, ఆనంద్ బాబు గారికి, రవిచంద్రన్న గారికి, జవహర్ గారికి, సునీల్ అన్న గారికి, శ్రీదేవి గారికి, ఎమ్మెల్యే స్వామి గారికి, వెంకటేశ్వరరావు గారికి, నజీర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలకు, వేదిక ముందున్నటువంటి నా దళిత జాతి రక్త బంధువులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ రోజు అవినీతి మచ్చలేనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి మరకలు అంటించేందుకు ఈ ప్రభుత్వం చేసినటువంటి కుట్రను ప్రజలకు తెలియజెప్పేందుకు అనంతపురం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి ఇక్కడి వరకు ప్రజాస్వామ్య పరిరక్షణ సైకిల్ యాత్రని చేపట్టడం జరిగింది. ప్రజాస్వామ్యం లేదు ఈ రాష్ట్రంలో, రాజ్యాంగం అమలు కావడం లేదు ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారి లాంటి నేతనే అక్రమంగా నిర్బంధిస్తే సామాన్యుడికి రక్షణ ఎక్కడ అని చెప్పేసి చాటి చెప్పడానికి యాత్రని చేపట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి గురించి అందరికీ తెలుసు. 45 సంవత్సరాల్లో కొన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారికి ముందు, చంద్రబాబు నాయుడు గారి తర్వాత మాట్లాడే విధంగా అభివృద్ధి చేసినటువంటి నేత, ముఖ్యంగా దళితులు, బీసీలు, మైనార్టీలు, అగ్ర కులాల పేదల పక్షపాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు నిర్బంధించి ఇబ్బందులు పెట్టినటువంటి క్రమంలో ఆయనకి మనం అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి యాత్ర చేపట్టడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ బహిరంగ సభ అయినా, ఏ ప్రెస్ మీట్ అయినా, లేదా ఒక వీడియో రిలీజ్ చేసిన నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహ ఏర్పాటుకు ఎలా అనుమతిచ్చారని అధికార వైసీపీకి నిబంధనలు వర్తించవా, కేవలం ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనా నిబంధనలు ఉన్నాయా అని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ప్రశ్నించారు.
ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రతిపక్షాలు అనుమతి కోరితే పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని, అదే సమయంలో వైసీపీ నాయకుల కార్యక్రమాలకు మాత్రం యథేచ్ఛగా అనుమతిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను గొంతు నొక్కేందుకు, అణిచివేసేందుకు నిబంధనలు ఉన్నాయా అని ఆయన నిలదీశారు. వన్ టౌన్లోని లెనిన్ భవనాల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ, భవానీపురం శివాలయం సెంటర్లో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఆవిష్కరణ పేరుతో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆ ప్రాంతంలో రోడ్లు మొత్తం మూసివేశారని, స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం విగ్రహాలు ఏర్పాటు చేయకూడదన్న కలెక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎలా అనుమతిచ్చారని ఆయన ప్రశ్నించారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ప్రజలకు విశేష సేవలు అందించిన ఉప్పలపాటి రామచంద్రరాజు గారి విగ్రహాన్ని విద్యాధరపురంలో సీతారా సెంటర్లో ఏర్పాటు చేయాలని తాను కార్పొరేటర్గా ఉండగా 2010లో నగరపాలక సంస్థ కౌన్సిల్లో తీర్మానం చేసి రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్, R&B శాఖల అనుమతులు తీసుకున్నామని, అయినా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ సుప్రీంకోర్టు నిబంధనల పేరిట ఇప్పటికీ అనుమతి ఇవ్వలేదని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేశారని, దాని ప్రారంభోత్సవానికి అధికారులు ఎలా అనుమతిచ్చారని ఆయన ప్రశ్నించారు. దీనిపై కలెక్టర్, విఎంసీ కమిషనర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఏర్పాటుకు అసలు అనుమతులు ఉన్నాయా, లేకుండానే ఏర్పాటు చేశారా అనే విషయాన్ని నిర్ధారించేందుకు తాము సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అధికారికంగా తీసుకుంటామని చెప్పారు. అధికారంలో ఉన్నామని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వైసీపీ వారికి వత్తాసు పలుకుతున్న అధికారులకు ప్రజల చేతిలో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో, నగరంలో పరిపాలన లేదు, పోలీసు వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది. ప్రతిపక్షాలు సమావేశాలు పెట్టుకుందామన్నా, లేకపోతే నిరసన తెలియజేద్దామనుకున్నా పర్మిషన్ ఇవ్వరు. కానీ పాలకపక్షంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వారు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటే యథేచ్ఛగా రోడ్డుల్ని సైతం బంద్ చేసేటటువంటి పరిస్థితి. కాకపోగా ఆ రోడ్లకి పోలీసు వారే దానికి బ్యారికేడ్స్ వేసి రక్షణ కల్పించేటటువంటి పరిస్థితి నిన్న భవానీపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు రాజశేఖర రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం ట్రాఫిక్ దిగ్బంధనం చేశారు. అలాగే మైకులు హోరెత్తిచ్చాయి. కానీ ఏ ఒక్కరు కూడా మరి దాన్ని ఆఫ్ చేసినటువంటి పరిస్థితి, పోలీసు వారు చేసినటువంటి చర్య గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నదని సిపిఐగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం విగ్రహాల ఏర్పాటు అనేటటువంటిది నిషేధించడం జరిగింది. కలెక్టర్ గారిని సిపిఐగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. భవానీపురం శివాలయం సెంటర్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహ ఏర్పాటుకి పర్మిషన్ ఉన్నదా? ఉన్నట్లయితే పర్మిషను ఇతరులకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. పర్మిషన్ లేకుండా యథేచ్ఛగా విగ్రహాన్ని నిర్మాణం జరుగుతూ ఉంటే అటు కలెక్టర్ గారు కానీ, ఇటు మున్సిపల్ కమిషనర్ కానీ స్పందించకపోవటం అనేటటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఇచ్చేటటువంటి మద్దతు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారితోటి మీరు చేతులు కలిపేటటువంటి విధానం పాలనా వ్యవస్థకి లోటు, పాలనా వ్యవస్థకే లోపం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో కేపీ అసిల్ ట్యాక్స్ను రద్దు చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. కొండపల్లి మున్సిపాలిటీలో కేపీ అసిల్ ట్యాక్స్ వసూలు చేస్తూ పేద ప్రజల రక్తం తాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల జీవనోపాధి బల్ల మీద చెయ్యి వేస్తే బాధితులకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో కేపీ అసిల్ ట్యాక్స్ను రద్దు చేయాలంటూ టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. తోపుడు బండి తోసుకుంటూ తూర్పు ఇబ్రహీంపట్నం నుండి రింగ్ సెంటర్ వరకు నిరసన చేశారు. కేపీ అసిల్ ట్యాక్స్ రద్దు చేయాలి, ఎమ్మెల్యే, వైసీపీ నేతల దోపిడీని ఖండించాలి అంటూ నినాదాలు చేశారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్, ఫెర్రీ రోడ్ థియేటర్ సెంటర్లో ఉన్న కూరగాయల బళ్ళు, చిరు వ్యాపారస్తులు అసీలు కట్టొద్దని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ కొండపల్లి మున్సిపాలిటీలో కేపీ అసిల్ ట్యాక్స్ వసూలు చేస్తూ
పేద ప్రజల రక్తం తాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరు వ్యాపారస్తులు తోపుడు బండ్ల వద్ద 20, 100, 200 వసూలు చేస్తూ రోజుకు ₹1,00,000 దోచుకు తింటున్నారని ధ్వజమెత్తారు. పేదల వద్ద వసూలు చేసే బదులు గడ్డి తినండని విమర్శించారు. ఎన్నికల్లో ఓట్లు వేయించుకునే ముందు ఆశీలు వసూలు చేస్తానని చెప్పారా? కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో చెప్పారా అని ఆయన ప్రశ్నించారు. పేదల బళ్ల మీద చెయ్యి వేస్తే తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఆయన అన్నారు. కేపీ అసిల్ ట్యాక్స్ కట్టొద్దు, బలవంతపు వసూలు చేస్తే బళ్లతో పాటు రోడ్డు ఎక్కుతానని హెచ్చరించారు. విద్యార్థులకు చదువుతో పాటు వినోదాన్ని అందించడం అభినందనీయమని పలువురు వ్యక్తులు అన్నారు. దేశభక్తి భావాన్ని పెంపొందించే చిత్రాన్ని ప్రదర్శించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నేటి విద్యార్థులు దేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. దేశభక్తిని నేటికరం విద్యార్థులకు తెలియజేసే విధంగా సినీ పోలీస్ రౌండ్ టేబుల్ ఇండియా విజయవాడ శాఖ, లేడీస్ సర్కిల్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలోని సుమారు 200 మంది విద్యార్థులకు పీవీపీ మాల్లోని థియేటర్లో జవాన్ సినిమాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సినీ పోలీస్ సంస్థ హెడ్ మురళీకృష్ణ మాట్లాడుతూ, సినీ పోలీస్ రౌండ్ టేబుల్ ఇండియా స్వచ్ఛంద సంస్థ, లేడీస్ సర్కిల్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో దేశంలోని 38 పట్టణాల్లో 10,000 మంది పైగా ప్రభుత్వ పాఠశాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు జవాన్ సినిమాను చూపించారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందిస్తూ మరోపక్క పేద మధ్యతరగతి విద్యార్థులకు మానసిక ఉల్లాసాన్ని కల్పించడమే తమ సంస్థ ముఖ్య ఉద్దేశమని అన్నారు. అనంతరం రౌండ్ టేబుల్ ఇండియా విజయవాడ శాఖ చైర్మన్ ధీరజ్ సింగ్ మాట్లాడుతూ, అమ్మ సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3,000 పాఠశాల తరగతి గదులను నిర్మించడం జరిగిందన్నారు. బాలికల పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. పేద విద్యార్థులు చదువుకునేందుకు తమ సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. చిత్రాన్ని వీక్షించిన విద్యార్థులు మాట్లాడుతూ, దేశభక్తి భావాన్ని పెంపొందించే చిత్రాన్ని ప్రదర్శించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సినీ పోలీస్ సంస్థ కార్యదర్శి శ్రీకర్, ఎస్టీ కౌశిక్, సభ్యులు వినీలా ఐశ్వర్య, ప్రతిభ ఆఫ్ సెట్ ప్రింటర్స్ చైర్మన్ కట్రగడ్డ మోహన్ పలువురు పాల్గొన్నారు. మేము రౌండ్ టేబుల్ ఇండియా, లేడీస్ సర్కిల్ అనే 2 సంస్థల ద్వారా ఈ ముందుకు వచ్చామండి. నా పేరు కౌశిక్ అండి, ఈయన పేరు కీరట్ చైర్మన్, ఈయన కీరట్ సింగ్ చైర్మన్, నేను కౌశిక్ ఏరియా సెక్రటరీ ట్రెజరర్ అంటారు. శ్రీకర్ అని మా సెక్రటరీ అండి. వీళ్ళంతా మా లేడీస్ సర్కిల్ మెంబర్స్ అండి. మా రౌండ్ టేబుల్ ఇండియా సంస్థ ఏంటంటే వయసు 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళే దీంట్లో మెంబర్స్ కింద ఉంటారండి. మేము ఏం చేస్తామంటే ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్ అనే ప్రోగ్రాం ద్వారా మేము క్లాస్ రూమ్లు, స్కూల్ బిల్డింగ్లు, తర్వాత ఆ స్కూలుకి సంబంధించిన మరి ఏ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినవన్నీ కడతామండి. ఈ ఫండ్స్ అన్నీ మేము మా ఓన్గా మేము రేస్ చేసింది. మాకు ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అనే సంస్థ ద్వారా లాంగ్ టర్మ్ అసోసియేషన్ ఉంది. వాళ్ళు మాకు ఇయర్లీ ఇంతని చెప్పి మాకు డొనేషన్ చేస్తారు. అలా సిఎస్ఆర్ డొనేషన్స్ ద్వారా మేము వివిధ రకాల స్కూలుకి సంబంధించి ఆడపిల్లలు చదువుకునే స్కూళ్ళు కట్టడం, ఈ ప్రోగ్రాంలన్నీ, బిల్డింగ్స్ అన్నీ కట్టడం, ఇవన్నీ చేస్తామండి. మేము 60 సంవత్సరాల క్రితం, ఇది వివిధ దేశాల్లో ఉందండి, మా సంస్థ కార్యకలాపాలు వివిధ దేశాల్లో ఉన్నాయి. అయితే 60 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో రౌండ్ టేబుల్ ఇండియా కార్యక్రమాలు షురు అయ్యాయండి. ఈరోజు సినీ పోలీస్ సంస్థ ద్వారా మా రౌండ్ టేబుల్ ఇండియా ఇద్దరం కలిసి మేము వచ్చింది ఏంటంటే లెట్స్ ఆల్ గో టు సినీ పోలీస్ ఇన్ ఎ డే అని. ఈరోజు 38 సిటీల్లో మొత్తం 10,000 పిల్లలకి సినీ పోలీస్ వాళ్ళు ఉచితంగా సినిమా, మళ్ళీ వాళ్ళకి ఫుడ్ అండ్ తాగు పదార్థాలు ఇవన్నీ ఉచితంగా ఇస్తున్నారండి. అంటే ఈ ప్రోగ్రాం అండి ఒక 60 లక్షల వాల్యూ అయిన ప్రోగ్రాం. ఇవాళ జవాన్ అనే సినిమా ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీని ఎంచుకుని సినీ పోలీస్ వాళ్ళు మా సంస్థతో గత 6 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారండి. కొద్దిగా స్టార్ట్ అయింది. ఫస్ట్ 5 సిటీలు, తర్వాత 10, తర్వాత 15. ఈరోజు 38 సిటీల్లో 10,000 నుంచి 11,000 మధ్య పిల్లలకి ఒకేసారిగా ఈ మూవీ చూపించి మేము వీళ్ళందరూ పిల్లలు అండి గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, ఎవరైతే ఇలా మల్టీప్లెక్స్లకు వచ్చి చూసుకునే అంతే స్తోమత లేని వాళ్ళ పిల్లలు, వాళ్ళందరికీ ఒకరోజు వాళ్ళకు ఒక ఆనందం ఇవ్వాలి. కేబిఎన్ కళాశాల 59వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా
ద్వారావతి ఫౌండేషన్ వారి సహకారంతో కళాశాల పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ కేబిఎన్ కళాశాలను 1964లో స్థాపించారని తెలియజేశారు. 1965లో కేవలం 19 మంది అధ్యాపకులతో 268 మంది విద్యార్థులతో ప్రారంభమై నేడు వేలాది మంది విద్యార్థులకు పూలబాట వేసిందని చెప్పారు. ఇక్కడ చదివిన విద్యార్థులు అందరూ ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని వారు వివరించారు. ఈరోజు కేబిఎన్ కాలేజు 59వ ఫౌండేషన్ దినం సందర్భంగా కేబిఎన్ కాలేజ్ యొక్క పూర్వ విద్యార్థుల సంఘం తరఫున మరియు ధార్వతి సంస్థ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మెగా మెడికల్ క్యాంపు విజయవాడ కేబిఎన్ కాలేజ్ ప్రెమిసిస్లో జరుగుతూ ఉంది. కేబిఎన్ కాలేజ్ అనేది 1964లో శంకుస్థాపన అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి బ్రహ్మానందరెడ్డి గారు శంకుస్థాపన చేశారు ఇదే రోజున. ఆ తర్వాత 65వ సంవత్సరంలో ఒక 19 మంది అధ్యాపకులతో 268 మంది స్టూడెంట్స్తో స్టార్ట్ అయిన ఈ సంస్థ ఇవాళ వేలాది మంది విద్యార్థులతోనూ అధ్యాపకుల యొక్క కృషితోనూ అట్లాగే మేనేజ్మెంట్ యొక్క కృషితోనూ దినదిన అభివృద్ధి చెందుతూ ఎన్నో కోర్సులు ఈ కాలేజీలో చేరుతూ చేయబడుతున్నవి. అట్లాగే విద్యార్థులందరూ కూడా ఈ కాలేజీ నుంచి ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ లేకపోతే డాక్టర్లు, ఐపీఎస్లు, అలాగే ఇంజనీర్లు, ఏరోనాటిక్స్లో పనిచేసే సైంటిస్టులు అట్లా చాలామంది ఈ ఉన్నత విద్యాలయంలోంచి బయటికి రావటం జరిగింది. కాకరపర్తి భావనారాయణ కళాశాల 59వ ఫౌండేషన్ డే సందర్భంగా కేబిఎన్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ కోసా మరియు ధారావతి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజున మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతోంది. ఈ మెడికల్ క్యాంప్కి సహాయం చేసిన లేదా సేవలు అందిస్తున్న డాక్టర్లందరికీ 18 మంది డాక్టర్లు వారందరికీ కూడా కోసా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ మెడికల్ క్యాంపుకి మందులు రూపంలో సహాయం చేసిన దాతలందరికీ కూడా కోసా తరపున ధన్యవాదాలు తెలియజేస్తాం. విజయవాడలో 144 సెక్షన్ ఉంటే విగ్రహ ఆవిష్కరణలు ఈ బైక్ ర్యాలీలు కమిషనర్కి, సిపికి కనబడడం లేదా అని టీడీపీ మైనారిటీ నేత ఎంఎస్ బేగ్ ప్రశ్నించారు. ప్రతిపక్షాలు అనగానే 144 సెక్షన్ గుర్తుకు వస్తుందా అని నిన్న జరిగిన బైక్ ర్యాలీకి ఏమని సమాధానం చెప్తారని ఆయన అన్నారు. వైసీపీ తొత్తులుగా పనిచేస్తారే తప్ప ప్రజల కోసం పనిచేయరని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఆదేశాలతో టీడీపీ మైనారిటీ నేత ఎంఎస్ బేగ్ సారథ్యంలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా 38వ డివిజన్ అధ్యక్షులు సురభి బాలుప్రసాద్, ప్రధాన కార్యదర్శి భీమరశెట్టి ఈశ్వర్రావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ నందం భవానీ ప్రసాద్, యూనిట్ ఇన్ఛార్జ్ మారోజు మోహన్ ఆధ్వర్యంలో 166, 170, 176 బూత్ ఇన్ఛార్జ్లతో బ్రాహ్మణ వీధి పోస్టాఫీస్ వద్ద నుండి బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మైనారిటీ నేత ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ వెల్లంపల్లికి నియోజకవర్గం మీద చిత్తశుద్ధి లేదని, విగ్రహాల మీద ఉందని, అభివృద్ధి మీద లేదని విమర్శలు గుప్పించారు. విగ్రహాల ప్రారంభోత్సవానికి వచ్చిన వాళ్ళకి పక్కనే ఉన్న మినీ స్టేడియానికి 2 సార్లు శంకుస్థాపన చేశారని, అది వెల్లంపల్లికి గుర్తు లేదా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి విగ్రహం ఏర్పాటు చేసి రోడ్లు తవ్వి బ్యానర్ కట్టి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న విధానం దారుణంగా ఉందన్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రతిపక్షాలు బ్యానర్లు కడుతూ ఉంటే ప్లాస్టిక్ నిషేధమని మాటలు చెప్పిన కమిషనర్కి నేడు కట్టిన బ్యానర్లు కనబడడం లేదా, తవ్విన గుంతలు కనబడడం లేదా అని అన్నారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్కి ప్రతిపక్షాల అనగానే 144 సెక్షన్ గుర్తుకు వస్తుందని, నిన్న జరిగిన బైక్ ర్యాలీకి, మీటింగ్కి పర్మిషన్ ఎలా ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబంలో ఏదో ఒక విధంగా ఆంక్షలు పెట్టి పథకాలు తొలగించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉంటే, అదే చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పథకం ద్వారా ప్రతి ఇంటికి ఏమి బేషరతుగా, ఏమి ఆంక్షలు లేకుండా, వివక్ష లేకుండా పథకం ఇస్తామని చెప్తా ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో మన పశ్చిమ నియోజకవర్గంలో నిన్న జరిగిన ఒక కార్యక్రమం జరిగింది. ఇక్కడ శివాలయం సెంటర్ పేరు మార్చేసి వైఎస్ఆర్ సెంటర్ అని పెడతాం అనేది చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ స్టాచ్యూలు కట్టడం, విగ్రహాలు కట్టడం అనేది అభివృద్ధి కాదు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అర్థం చేసుకోవాలి. ఆయన ఒక మంత్రి చేశాడు. ఇలాగా విగ్రహాలు కట్టించినంత మాత్రం అభివృద్ధి, ఇదే అభివృద్ధి అని చెప్పుకుంటాం అనేది చాలా సిగ్గుచేటు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ఏం అభివృద్ధి చేశారని అక్కడ విగ్రహం పెట్టారు?
ఆ విగ్రహానికి మీరు చేసింది ఏంటి తెలుసా? డబ్బులు. దానికి విగ్రహం పెడతానికి మీరు డబ్బులు అందరి దగ్గర తీసుకున్నారు. ఏ రకంగా? బెదిరించి, భయపెట్టించి లాక్కున్నారు. సిగ్గుండాలి మీ అందరికీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ నిన్న వచ్చారు. ఆ భవానీపురంలో ఎన్నో సంవత్సరాలుగా అక్కడ అభివృద్ధి అనేది సున్నా అయిందనేది అది కనబడలేదు అందరి నాయకులకి. విగ్రహం ఆవిష్కరణ మాత్రం తండోపతండాలుగా వచ్చేస్తారు. 4 సార్లు శంకుస్థాపన చేశారు ఆ స్టేడియంకి. మొన్న కూడా మళ్ళీ శంకుస్థాపన వెల్లంపల్లి వెళ్ళి చేశాడు ఆయన. ఇంకా శంకుస్థాపన జీవితమే ఇంకా గడిపేస్తున్నాడు ఆయన. ఆ బతుకు ఆయన అలాగే శంకుస్థాపన బతుకు అయిపోయింది. పక్కన హజ్ హౌస్ ఉంది, అది కనపడలేదు వాళ్ళకి. ఆ హజ్ హౌస్ స్థలంలో ఈరోజు కూడా ఎడారిగా వదిలేశారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 140 కోట్ల రూపాయలతో హజ్ హౌస్ ఇక్కడ నిర్మిస్తానని చెప్పారు. ఎంతోమంది అక్కడ హజ్ హౌస్ వచ్చిద్దని చెప్పి ఆశతో చూశారు, ఏది రాలేదు. ఇదే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పున్నమి ఘాట్ దగ్గర స్థలాలు ఇప్పిస్తానని చెప్పి మోసపు మాటలు చెప్పి ఆ రోజు ఓట్లు అక్కడ ఆయన అడగడం జరిగింది. అవి గుర్తు రాలేదా నిన్న? మీ హామీలు ఏమైనాయి? మీరు మాత్రం విగ్రహాలు, పార్కులు పేరు మార్చేస్తారు, అలాగే యూనివర్సిటీల పేర్లు మార్చేస్తారు. దాంట్లో మాత్రం మీరు మాత్రం నంబర్ 1లో ఉన్నారు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో జరిగిన బస్సు ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రమాదానికి గల కారణాలను తేల్చే పనిలో ఆర్టీసీ అధికారులు నిమగ్నమైనారు. యాంత్రిక సమస్య లేక డ్రైవర్ తప్పిదనమా అనేది తేల్చేందుకు అధికారులు ముమ్మరంగా విచారిస్తున్నారు. పండిట్ నెహ్రూ బస్టాండ్లో సోమవారం ఉదయం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రమాదానికి గల కారణాలను తేల్చే పనిలో ఆర్టీసీ అధికారులు పూర్తిగా నిమగ్నమయ్యారు. బస్సు ప్రమాదంపై విభిన్న వాదనలు వినిపించాయి. గుంటూరు వెళ్లేందుకు 11-12వ నంబర్ ప్లాట్ఫామ్ వద్దకు వచ్చేటప్పుడే బస్సు బ్రేక్ ఫెయిల్ అయి అవడంతో కంట్రోల్ తప్పి ప్లాట్ఫామ్ పైకి దూసుకువచ్చిందని ముందుగా ఓ వాదన వినిపించింది. మరోవైపు ప్రయాణికులు ఎక్కిన తర్వాత బస్సు తీసే క్రమంలో డ్రైవర్ రివర్స్ గేర్ వేయాల్సింది పోయి ఫస్ట్ గేర్ వేయటంతో బస్సు ఒక్కసారిగా ముందుకు దూసుకువచ్చిందనే వాదన రావడంతో అసలు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ప్రాథమికంగా స్పష్టత రాలేదు. ప్రమాదానికి కారణమైన బస్సు విజయవాడ ఆటోనగర్ డిపోకు చెందింది. అయితే బస్సు నేరుగా డిపో నుంచే వచ్చినా ఎలాంటి తనిఖీలు చేయకుండానే తీసుకొచ్చారా, అసలు ఏం జరిగింది అనే కోణంలో ఆర్టీసీ అధికారులు విచారణ చేపట్టినట్టుగా తెలుస్తుంది. ప్రమాదంపై విచారణకు ఆదేశించిన ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు 24 గంటల్లోగా ప్రాథమిక విచారణ పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించడంతో ప్రమాదానికి గల కారణాలను వెలికి తీయడంలో ఆర్టీసీ ఉన్నత అధికారులు నిమగ్నమై ఉన్నారు. లెక్సస్ ఇండియా వారు తమ ఉత్పత్తులను ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నగర నడిబొడ్డున లెక్సస్ మొరాకి ఆవిష్కరించామని లెక్సస్ మొరా డీలర్ ప్రిన్సిపల్ హర్షవర్ధన్ తెలిపారు. ఇది తమ ఉత్పత్తుల విస్తరణలో భాగంగా భారతదేశంలో ఆవిష్కరించిన 5వ విలాసవంతమైన షోరూమ్ అని ఆయన స్పష్టం చేశారు. మంగళగిరిలోని నూతన లెక్సస్ బ్రాండ్ షోరూమ్ను లెక్సస్ మోరా డీలర్ ప్రిన్సిపల్ హర్షవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లెక్సస్ బ్రాండ్ ప్రదేశాలు అన్నిటి వద్ద జానీ సిద్ధాంతం ఒమోటేనాషి అంటే భారతీయ సాంప్రదాయంలో అతిథి దేవోభవ అనే అర్థంలో ఆతిథ్యం ఇస్తున్నారని తెలిపారు. ఎల్లప్పుడూ తమ ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా అన్నిటినీ సమకూరుస్తూ అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయని అన్నారు. విజయవాడ లెక్సస్ మొరాకి వద్ద అతిథులను ఆదరించుటకు విలాసవంతమైన లాంజ్, కాఫీ అండ్ సంభాషణల కొరకు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. లెక్సస్ మొరాకి ప్రారంభోత్సవం సందర్భంగా మేము ఎల్లప్పుడూ మా ఖాతాదారులతో పటిష్టమైన అనుబంధం కలిగి ఉండాలని భావిస్తున్నామని తెలిపారు. విజయవాడలో లెక్సస్ మొరాకీని తెలియచేయుటకు సంతోషిస్తున్నామని, విజయవాడలో ఆవిష్కరించడం వలన మా ఖాతాదారులు ఎలాంటి ఇబ్బంది లేని సేవలను పొందే అవకాశం కలుగుతుందని అన్నారు. ఈ ఆవిష్కరణ వలన మా ఖాతాదారులకు మేము మరింత చేరువైనామని ఆయన స్పష్టం చేశారు. రేపటి కోసం మెరుగైన వాటిని రూపొందించాలని లెక్సస్ ఇండియా పర్యావరణకు అనుకూలమైన కాలుష్య రహిత వాహన శ్రేణి లెక్సస్ ఎల్సీ 500H, లెక్సస్ ఎల్ఎస్ 500H, 5వ తరం లెక్సస్ RX 350H, లెక్సస్ RX 500H, NX 350H, ES 300H వగైరా లాంటి ఎలక్ట్రికల్ వాహనాలు అందిస్తున్నది. లెక్సస్ LM కొరకు బుకింగ్లను కూడా ప్రారంభించినది. పండుగ సంతోషాలను పెంపొందించుటకు మరియు సరికొత్త స్థాయికి తీసుకువెళ్లేందుకు లెక్సస్ ఇండియా ప్రత్యేకంగా రూపొందించిన లెక్సస్ ES మోడల్ క్రాఫ్టెడ్ కలెక్షన్ 2023ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. As you and I know that the market is growing rapidly. There is potential to grow further, but it's growing very rapidly. From 2 years back,
when Lexus had only 4 outlets in about 4 cities. Now today is the 26th outlet in the 19 cities that we are opening. So it's a very important day for us. We at Lexus always believe that selling cars is not the prime objective of the company. Company always wants to engage and involve with our guests and their passion points, and we do many programs which is engaging with them in the spirit of this Japanese word called Omotadashi. In roughly translated in Sanskrit, it's basically Atithi Devo Bhava. So that's the way we would like to take care of our. We don't even want to call them customers. We call them guests because for us, every Lexus guest is a guest in my own house. When we thought of the Meraki in Vijayawada, we basically thought we want a place where we want the local arts that come from around the region, especially Kalamkari and Kondapalli. We wanted to put those elements in the Meraki because we want our guests to feel like, you know, they are still here, but we also want them to, feel a little bit of Omatanashi and the Japanese side of this thing. So our reason for selecting Kondapalli and Kalamkari is mainly because we could easily translate the Komi craftsmanship from Japan to the artmanship that goes into making these toys or the art that is done on fabrics or various other materials that they do. So we subtly included those into our Meraki center. It is not fully that we want to bring out the Japanese side only, but we want a good fusion of the local arts and the Japanese culture also. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలివి తక్కువతనంతో అసమర్థత పాలన వలన రాష్ట్రంలోని యువత పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లి అక్కడ ఉద్యోగాలు వెతుక్కుంటున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి తెలివి తక్కువతనం, అసమర్థ పాలన వలన రాష్ట్రంలో వలసలు ఎక్కువగా పెరిగిపోయారన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ కామినేని నగర్లో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇళ్లకు వెళ్లినప్పుడు వారి సమస్యలు తెలుసుకోవడమే కాకుండా చంద్రబాబు నాయుడు హయాంలో చేసిన సంక్షేమం గురించి తెలుస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ పథకాల గురించి, ఆ పథకాల వల్ల ఆయా కుటుంబాలకు జరిగే లబ్ధిని గుణాంకాల రూపంలో వివరిస్తున్నామన్నారు. పథకాల గురించి వివరించడమే కాకుండా సంక్షేమ పథకాలను తెలియజేస్తూ ఆ కుటుంబానికి ప్రత్యేకంగా ముద్రించిన బ్యాడ్ను సైతం అందజేస్తున్నామని చెప్పారు. ఎన్నికలకు ముందు చెప్పిన హామీలను ఎందుకు అమలు చేయలేదని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అడిగే హక్కు, అడిగే ధైర్యం ఈ బ్యాండ్ వల్ల ప్రజలకు వస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్రంలోని యువత పొరుగు రాష్ట్రాలకు వలస వెళుతున్నారన్నారు. నగరంలోని ఇళ్లన్నీ ఖాళీ అయ్యి టూలెట్ బోర్డులు దర్శనమిస్తున్నాయన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమం ప్రతి ఒక్క గడపలోనూ వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటే ఆ కుటుంబంలో ఉన్న వారి ఇబ్బందులు, వారి సమస్యలు అనేకం మనం తెలుసుకోవడమే కాకుండా ఈ భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమం ద్వారా వాళ్ళు ఎంత లబ్ధి పొందుతున్నారనేది మనకి తెలియటమే కాకుండా ఇంకా వాళ్ళకి గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు ఇచ్చిన అనేకమైన స్కీములు, ఒక చదువుకున్న పిల్లలకి లోన్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ఒక చిన్న వ్యాపారాలు పెట్టుకోవటం కానివ్వండి, లేకపోతే ఇంకా రకరకాలుగా వాళ్ళ వృత్తిపరంగా నైపుణ్యం పెంచుకోవడానికి లేదా వృత్తిని చేసుకోవడానికి బీసీ దాంట్లో ఆదరణ కార్యక్రమం ద్వారా ఇచ్చిన పనిముట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా దానివల్ల వాళ్ళ కుటుంబాలు ఎంత ఉపాధి పొందితే మనకు అర్థమవుతూ ఉంది. అంతేకాదు ఇవాళ ఇసుక కొరత కానివ్వండి, లేకపోతే ఈ ప్రభుత్వ విధానాలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తెలివి తక్కువ నిర్ణయాలు కానివ్వండి, వాటి వలన ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా ఉపాధి కోల్పోయి వీళ్ళందరూ కూడా వలసలు వెళ్ళిపోయి
ఎక్కడో ఇతర రాష్ట్రాలు బతికే పరిస్థితి ఎంతమంది పేదవారికి ఏర్పడిందని ఆ ఇళ్ళు చూస్తూ ఉంటే, ఆ ఇళ్ళలో టూలెట్ బోర్డులు చూస్తూ ఉంటే, మరి అంతకుముందు ఈ పోర్షన్లన్నీ ఫుల్గా ఉండేవి, ఇప్పుడు ఉండట్లేదు, అందరూ కూడా పనులు దొరికి వెళ్ళిపోతున్నారు, పనుల్లోకి వెళ్ళిపోతున్నారని చెప్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎంతమంది నష్టపోయారు పేదవారు అనేది కూడా మనకు అర్థమవుతోంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని బాబు గారు ఇచ్చే షూరిటీ కానివ్వండి, బాబు గారు ఇచ్చే గ్యారంటీ కానివ్వండి, దానిని ఒక బాండ్ పేపర్ ద్వారా వాళ్ళకి ఇచ్చి, వాళ్ళు రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది హక్కుగా నాకు మీరు ముఖ్యమంత్రి అయ్యారు, నాకు ఈ పథకాలు రావాలి అని అడిగే ధైర్యం కల్పించడానికి ఆ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జగనన్న సురక్షపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష. డిసెంబర్ 1 నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని అధికారులకు ఆదేశం. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా దళిత సమ్మేళన సభ. వైసీపీ పాలనలో పూటకు అరాచకం జరుగుతుందని ఆగ్రహం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ విగ్రహ ఆవిష్కరణకు అనుమతి ఎలా ఇచ్చారని మున్సిపల్ అధికారులను ప్రశ్నించిన సిపిఎం నగర కార్యదర్శి కోటేశ్వరరావు. శ్రీ ఫైబర్ న్యూస్ ఇంతటితో సమాప్తం.